ఇది వెళ్ళట్లేదు కదా డోర్. కొట్టినట్టు అది నేను ఆడుతున్నా. నేను ఇక్కడికి వెళ్ళి వస్తున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ డబుల్ టెక్ బస్. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం భయ్యా. ఆదాబ్, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు భయ్యా? మనమైతే బాగున్నాము. మన వీడియో రికార్డ్ అవుతుందా? అవుతుంది. సో ఇలాంటి వెదర్ ఎప్పటి నుంచో మనం కోరుకుంటున్న వెదర్ ఈరోజు రానే వచ్చింది. నేను అక్కడక్కడ చూసినా ఏంటంటే కొన్ని ప్లేసెస్లో వాటర్ అయితే లాక్ అయిపోయి ఉన్నాయి. అంత పడ్డదా వర్షం? ఏమో నాకైతే అంతలా ఏమనిపించలేదు. టైం వచ్చేసి 12:30 అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఇలా వెళ్ళిపోవచ్చు రైట్ నుంచి. అది ఎక్కడ వెళ్ళాల్సిన వాళ్ళు ఎక్కడ బండి ఆపుతున్నారు? ఇటు లెఫ్ట్ వెళ్ళాల్సింది, ఇక్కడ మధ్యలో ఆపితే ఎలా భయ్యా? మన వీడియోస్ అయితే అప్లోడ్ అవుతున్నాయి, దయచేసి ఫుల్గా చూడండి. మోర్ ఓవర్ నాన్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియో అయితే చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేరు. సో ప్లీజ్ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే భయ్యా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను ఇక్కడికి వెళ్ళి వస్తున్నాను. డబల్ 9 నేను ఇందాక ఇక్కడికి వెళ్ళినా నేను. ఎక్కండి మేడం. మేలో ఏంటి పరిస్థితి? అప్పుడు ఇంట్లో కూర్చోలేమో నాకు తెలిసి. ఇంక అందరూ అంటే ఫీల్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అంటున్నాను నేను. ఏమైతే ఉంది మార్నింగ్ లేకపోతే ఈవినింగే చేసేసుకోవాలి. చాలా కష్టం ఎండాకాలంలో. అంటే వామ్మో హారబుల్గా ఉంది. ఒక్కసారి నేను చెప్పే వర్డ్స్ నిజమా కాదా అంటే ఒకసారి అడుగు బయటికి పెట్టండి, తెలుస్తుంది అప్పుడు. ఇంకోటి బైక్ మీద వెళ్ళండి ఒకసారి. బైక్ మీద వెళ్తే తెలుస్తుంది. దూలు తీరిపోతుంది ఇక్కడ. కానీ ఇది ఒకలాంటి ఎక్స్పీరియన్స్ భయ్యా. అన్నీ అనుభవించాలి, ఎండని కూడా తట్టుకోవాలి. సో దట్ ఈస్ వాట్ వీ డూ. అక్క నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? లేడీస్ వెనకాల పోవద్దు భయ్య. ఉంటే దూరం అని ఉండాలి, లేకపోతే ముందుకు వెళ్ళిపోవాలి. వాళ్ళు వెనకాల పోతే ఇంకంతే మనం బ్లాస్ట్. వాళ్ళు ఎప్పుడు సడన్ బ్రేక్ కొడతారో తెలియదు, ఎప్పుడు కాలు కింద పెడతారో తెలియదు. నాకు ఇలాంటి డైలీ ఇన్సిడెంట్స్ ఎన్నో అవుతాయి. ఇంకా ఏం అనలేము మనం అయితే వాళ్ళని. సో అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. వామ్మో ఈ ఎండల రెడ్ కలర్ చూస్తుంటే ఒకలాంటి ఫీల్ వస్తుంది. ఈ లైట్ కలర్స్ అయితే ఓకే, మరీ రెడ్ అనేసరికి కళ్ళు జిగేలు అంటున్నాయి. జిల్ 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 జిగేలు రాని అన్నట్టు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ డబుల్ టెక్ బస్. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం భయ్యా. మనం ఇట్లా లెఫ్ట్ కొట్టి చూద్దాం. డబుల్ టెక్ బస్. వామ్మో భలే ఉందబ్బా బస్. బట్ ఇది ఎవరి కోసం మరి? జనాల కోసమా కాదా? మరి ఒక డ్రైవరే కనబడుతుంది దాంట్లో. ఎట్టిగాకి ఏమైందని? కొంచెమే కదా తగిలింది.
కొంచెం తగిలిన దానికి ఇంత చేస్తుండవు. ఫుల్ డ్యామేజ్ అయింది కదా. ఇది ఓపెన్ కూడా అవ్వట్లే, ఇది ఓపెన్ అవ్వట్లే. దీనికి ఇక్కడ తగిలింది, ఇక్కడికి చాలా డ్యామేజ్ అయింది. ట్రావెల్ బండి. నువ్వు నంబర్ తీసుకోలే? నంబర్ తీసుకున్నావు కదా. ఇది వెళ్ళట్లేదు కదా డోర్. పంటలే కొట్టిందట అది. నేను ఆడుతున్నా 20 స్పీడ్ లేదు. మళ్ళా ఎట్లా వెళ్తావు లోపలికి? లోపలికి ఎట్లా వెళ్తావు? లేడీస్తో డ్రైవింగ్ చాలా కష్టం భయ్యా, ఏమని అనుకోండి. అన్న స్పీడ్ లేడంట, స్పీడ్ లేకుండానే అంత గుద్దినా అని అంటుండు. మరి మనమైతే చూడలేదు, అక్కడ ఎవరు కూడా లేరు సాక్ష్యం చెప్పడానికే. అన్న వాళ్ళు విచిత్రంగా చూస్తారు. మేడంకి రావట్లేదు స్కాన్ చేయడం, లేకపోతే డన్. మేడం చేయండి. అన్న వాళ్ళు విచిత్రంగా చూస్తారు మనకి. థ్యాంక్ యూ. ఓకే, షార్ట్ పేమెంట్ అయితే అయిపోయింది. చిన్న రైడ్. కూడా అదే ప్రాబ్లం ఉంది. లేడీస్ ఆమె సడన్ బ్రేక్ కొట్టిందంట, మనోడు వెనకకెళ్ళి ఇచ్చేసిండు. మనోడైతే నంబర్ తీసుకున్నాడు, కార్ నంబర్ తీసుకున్నాడు. పోలీస్ కంప్లైంట్ చేస్తాడేమో మరి. నేనైతే అప్పటికి అన్న నువ్వు కారు ముందు నేను తీసుకొని వద్దామని అనుకున్నా, కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వట్లే. మళ్ళీ అక్కడికి వెళ్ళి రావాలంటే ఇంకా సర్లే అని అన్ననే వచ్చేసిండు. సో ఈ వ్లాగ్ అనేది నేను ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నా. ఒకవేళ ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే చెప్పాను కదా ఇందాకనే, అది వేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.